అందరికీ నమస్కారం. ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. మీలో చాలామందికి డాక్టర్లు సంతానానికి సంబంధించి చేసినటువంటి టెస్టులన్నీ నార్మల్ అంటున్నారు, కానీ సంతానం మాత్రం కలగడం లేదు కదా, అదేవిధంగా రిజల్ట్ సరిగ్గా రావడం లేదు కదా. ప్రతి నెల మీ అందరికీ ఒక ఆశతో మొదలై డిసప్పాయింట్మెంట్తో ముగుస్తుంది కదా. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు లేదా మీకు దగ్గరలో అంటే మీ సమీప బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళు ఎవరికైనా సరే ఈ సమస్య ఉండి ఉంటుంది. అది సంతానం లేకపోవడం లేదా సంతానము ఆలస్యం అవ్వడం. ఇప్పుడు సంతానలేమి గురించి మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దంపతులు ఎదురు చూస్తున్నటువంటి మాతృత్వము లేదా పితృత్వం అనే మధురమైనటువంటి అనుభూతి చాలామందికి ఎందుకు దూరం అవుతుంది? దీని వెనుక కేవలం మెడికల్ రీజన్స్ మాత్రమే ఉన్నాయా, లేక మనకు తెలియని లోతైన సైన్స్ ఏమైనా దాగి ఉందా? ఈరోజు ఈ వీడియోలో మనము అసలు సంతానలేమికి గల సామాజిక కారణాలు, జ్యోతిష శాస్త్రంలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశ్లేషణలను వివరంగా మరియు ప్రాక్టికల్గా చర్చించుకోబోతున్నాం. ఈరోజు నేను చెప్పబోయేది మీరు ఎప్పుడు వినని యాంగిల్. సంతానం లేకపోవడం అనేది కేవలం మెడికల్ ప్రాబ్లమే కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని చెప్పవచ్చు. అదేవిధంగా దంపతుల మధ్య ఈ మధ్య ఏర్పడుతున్నటువంటి ఎమోషనల్ గ్యాప్, అదేవిధంగా ఆస్ట్రాలజికల్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ మ్యాచ్ అవ్వడం, ఈ మూడు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి సంతానం అనేది ఆలస్యం అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూసినట్టయితే అసలు సమస్య ఎక్కడ ఉంది, సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాల పట్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకండి. ఇక నేను మీతో స్ట్రైట్గా హానెస్ట్గా మాట్లాడబోతున్నాను. నో ఓవర్ ప్రామిసెస్, నో బ్లైండ్ బిలీఫ్స్, ఓన్లీ క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ముందుగా ఒక పెద్ద మిస్కన్సెప్షన్ క్లియర్ చేసుకుందాం. చాలామంది ఏంటంటే జ్యోతిష్యాన్ని మూఢనమ్మకము లేదా బ్లైండ్ బిలీఫ్ అని అంటుంటారు. అంటే వాళ్ళకి అర్థం కాని విషయం కాబట్టి అలా అంటుంటారు. కానీ ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సముద్రంలో అలలు రావడానికి గల కారణం ఏమిటి? సైన్స్ ఏం చెప్తుంది? చంద్రుడు అని చెప్తుంది. అందుకే అమావాస్య, అష్టమి, పున్నమి ఈ తిథుల్లో చంద్రుడు 0 degreesలో వాటిలో ఉంటాడు కాబట్టి సముద్రంలో అలలు ఎక్కువ వస్తుంటాయి. ఈ సందర్భంలో సముద్రంలో వేటకు వెళ్ళకూడదని చాలామంది మత్స్యకారులు వెళ్ళకూడదని చెప్తారు. అంటే మూన్ వల్ల టైడ్స్ వస్తున్నాయని సైన్స్ చెప్తుంది కదా. అంటే చంద్రుడు సముద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మొత్తం భూమి యొక్క ఉపరితల సాంద్రత సుమారు 21% ఉంటుంది, మిగతా అదంతా కూడా నీరే. అలాగే మన శరీరంలో కూడా దాదాపు 50 నుండి 78% మనకు నీరు ఉంటుంది. అంటే ఇంత పెద్ద భూమిని ప్రభావితం చేయగల చంద్రుడు మన శరీరంలో ఉండే నీళ్ళని ప్రభావితం చేయలేడా? ఇక స్త్రీల విషయానికి వస్తే, స్త్రీలలో మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది, అంటే నెలసరి అంటారు. దాదాపు అది 28 రోజులు ఉంటుంది అనమాట సహజంగా అయితే. అంటే చాంద్రమానం ప్రకారము మూన్ సైకిల్ చూస్తే అది కూడా 28 రోజులే ఉంటుంది. ఇది కాకతాళీయమో లేదా కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి డీకోడ్ చేసి మన జీవితంలో స్థిరపరిచింది జ్యోతిష్యం. అందుకే జ్యోతిష్యం అనేది ఒక బ్లైండ్ బిలీఫ్ కాదు, ఇది ఒక అబ్జర్వేషనల్ సైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు సంతానం లేమనే సమస్య దగ్గరకు వద్దాం. ఒకప్పుడు అంటే మన తాత ముత్తాతల కాలంలో అసలు ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ లేదా ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఉండేవి కాదు. ఆ సందర్భంలో సంతానం కలగడం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అనమాట. మరి ఈ రోజుల్లో ఎందుకు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది? ఈ సమస్య సంతానం లేకపోవడం అనేది పెద్ద సవాల్ ఎందుకు మారింది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి? మనందరం కూడా ఒక రేస్లో ఉన్నాం. మనకందరికీ మంచి చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకొని జాబ్ వచ్చాక మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, దానికోసం పెద్ద పెద్ద లోన్స్ తీసుకోవాలి, ఈఎంఐలు కట్టాలి. ఒక్క మాటలో చెప్పాలంటే చదువు, జాబు, ప్రమోషన్స్, లోన్స్, హౌజు ఇవన్నీ అయిన తర్వాత 32, 33, 35 ఏజ్లో పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాతనే ప్లానింగ్ ఫర్ కిడ్స్ అనమాట. ఈ పరుగు పందెంలో మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో శరీరంలోని జీవక్రియలని అంటే బయాలజికల్ క్లాక్లని పూర్తిగా మర్చిపోతున్నాం. ఫలితంగా శరీరంలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఇదంతా ఒక దిక్కు అయితే, మన లైఫ్ స్టైల్ ఇంకొక ఎత్తుగా మారింది. రాత్రంతా పని చేస్తున్నాం, పగలంతా నిద్రపోతున్నాం, ఆఫీస్ టెన్షన్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా మన హార్మోన్స్ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాయి. కానీ శరీరానికి మన ప్లానింగ్ ఏం తెలియదు కదా. ఇది ఫాలో అయ్యేది కేవలం నేచర్ టైమింగ్ మాత్రమే. ఇక స్త్రీల విషయంలోకి వస్తే ఏఎంహెచ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది వీళ్ళకి, అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటారు దీన్ని.
ఇది ఫెర్టిలిటీ ఇండికేటర్. ఈ స్త్రీలలో 25 ఏళ్ల వరకు ఈ హార్మోన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత స్లో డ్రాప్ అవుతుంది. 35 ఏళ్ల తర్వాత ఫాస్ట్ డిక్లైన్ అవుతుంది. అంటే రివర్సబుల్ కాదు ఇది. 25 ఏళ్ల ముందే పెళ్లి చేసుకోవాలని ఒక సూచన. అంటే సొసైటీ మనకు చెప్పినటువంటి లైఫ్ స్టైల్‌ని మనము ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నాం కాబట్టి ఫెర్టిలిటీ కూడా ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళుతుంది. ఇది కేవలం ఇండియాలోనే కాదండి. జపాన్, కొరియా, యూరోప్ దేశాల్లో చాలా దేశాల్లో ఈ సమస్య అనేది ఈ మధ్య ఉత్పన్నమైంది. యునైటెడ్ నేషన్ కూడా దీన్ని గ్లోబల్ ఫెర్టిలిటీ క్రైసిస్ అని చెప్పేసి తీర్మానించింది ఈ మధ్య. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య గురించి మాట్లాడదాం. అది ఒత్తిడి లేదా స్ట్రెస్. ఒకసారి మీ అందరూ కూడా మీ డైలీ రొటీన్ గమనించండి ఒకసారి. మనందరము మార్నింగ్ రష్, ఆఫీస్ టెన్షన్స్, డెడ్లైన్స్, రాత్రిపూట ఫోను, పెరిగినటువంటి స్క్రీన్ టైమింగ్స్, ఇక తగ్గినటువంటి ఎమోషనల్ బాండింగ్ మనుషుల మధ్య తగ్గిపోయింది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఇవన్నీ కలిపితే చాలా తక్కువ నిద్ర, అంటే వెరీ పూర్ స్లీప్. ఈ స్ట్రెస్ అనేది డైరెక్ట్గా హార్మోన్ వ్యవస్థని డిస్టర్బ్ చేస్తుందని గ్రహించండి. ఈ మధ్య జరిగినటువంటి అంటే ఐఐటి వాళ్ళు చేసినటువంటి ఒక రీసెర్చ్లో వారానికి 55 గంటల కన్నా ఎక్కువ పనిచేసేటువంటి పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ లెవెల్ డ్రాప్ అవుతుందని చెప్పేసి తెలిసిందనమాట. టెస్టోస్టెరాన్ అనేది మేల్ ఫెర్టిలిటీకి ఒక కోర్ హార్మోన్ అని చెప్తారు. అందుకే మేల్ ఇన్ఫెర్టిలిటీ 2% నుండి 40% వరకు వెళ్ళిందనమాట ఈ రేటు. ఇది ఒక ర్యాండమ్ కాదు, లైఫ్ స్టైల్ రిజల్ట్. ఇప్పుడు మనం గడుపుతున్నటువంటి జీవితానికి ఫలితమే ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ రేట్ పెరగడం అనమాట. ఇప్పుడు ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ గురించి మాట్లాడదాం. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నిజం. దాని పేరు స్లీప్ డైవర్స్ అంటారు. ఇప్పుడు చాలా జంటలు ఏవైతే ఉన్నాయో వేరు వేరు బెడ్స్లో పడుకుంటున్నారు. మీరు రీజన్ చిన్నదే. ఎందుకంటే ఒకళ్ళకి ఏసీ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి ఇష్టం ఉండదు. ఇద్దరు కూడా ఫోన్లలో ఉంటారు, పక్క పక్కన కూర్చొని కబురు చెప్పుకోరు, ఎవరి లోకం వాళ్ళదే. అంటే ఒకటే ఇంట్లో ఇద్దరికి వేరు వేరు ప్రపంచాలు ఉంటాయి, ఒకే ఇంట్లో ఇద్దరు వేరు వేరుగా బతుకుతుంటారు. ఇంకో సమస్య ఏంటంటే కొన్ని జంటలు గుర్రక వల్ల కూడా వేరే వేరే పడుకుంటున్నారు అని చెప్పేసి ఒక పరిశోధన తేలిందనమాట. దీనికి తోడు వర్క్ స్ట్రెస్ అనేది మనకు ఉండనే ఉండింది. ఇవన్నీ చిన్న చిన్న కారణాలుగా కనిపించవచ్చు, కానీ వీటి ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. అంటే దీనివల్ల ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఎమోషనల్ డిస్టెన్స్గా మారుతుంది. ఎమోషనల్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గర్భధారణకు కేవలం ఫిజికల్ యాక్ట్ మాత్రమే సరిపోదు, దీనికి ఎమోషనల్ బాండింగ్ కూడా అవసరం ఉంటుంది. అంటే కేవలం 2 శరీరాలు మాత్రమే సంతానం కలుగుతుంది అంటే ఈ భూమి మీద ఇన్ఫెర్టిలిటీ అనేది ఉండదు. కానీ కలవాల్సింది 2 శరీరాలు మాత్రమే కాదు, 2 ఆత్మలు అని గ్రహించండి. ఇందుకోసం దాంపత్య జీవితాన్ని చాలా పవిత్రంగా భావించవలసి ఉంటుంది. ఇక మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే స్త్రీ పురుషుల కలయిక అనేది కేవలం కామం మాత్రమే కాదు, ఇదొక క్రియేషన్ ప్రాసెస్. ఇక్కడ కేవలం 2 బాడీలు కలవవు, 2 ఎనర్జీస్ కలుస్తాయని గ్రహించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే విత్తనం ఎంత పవర్ఫుల్ అయినా సరే, భూమి లేదా క్షేత్రం అనేది సరిగ్గా లేదనుకోండి, అది మొక్క రాదు. దానికి క్షేత్రం సరిగ్గా ఉండాలి, రక్షణ ఉండాలి. అలాగే ఎంత ఆరోగ్యవంతమైనటువంటి శరీరం అయినా సరే మనస్సు ప్రశాంతత లేకపోతే గర్భం దాల్చడం అనేది అస్సలు కుదరదు, అంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనస్సు ప్రశాంతంగా పెట్టుకోండి. ఇప్పుడు జ్యోతిషపరంగా మాట్లాడదాం. అసలు గర్భధారణ ఎలా జరుగుతుంది జ్యోతిషపరంగా చూస్తే, జాతకంలో 5th హౌస్ ఉంటుంది కదా, అంటే పంచమ భావం ఉంటుంది కదా. ఈ పంచమ భావము సంతానము అనే భావనను సూచిస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే పంచమ భావాన్ని చూసి కన్క్లూజన్ చేస్తుంటారు కదా, అలా చెప్పడం తప్పు. దీనికి కంప్లీట్ అనాలిసిస్ అవసరం ఉంటుంది. ఇక గురుగ్రహాన్ని సంతానకారకుడు అంటుంటారు. అంటే విశ్వంలో ఉన్నటువంటి జీవశక్తికి గురువు సంకేతము. మన శరీరంలో జీవకణాలు ఎలా అభివృద్ధి చెందాలో నిర్ణయించేది కేవలం గురువే. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జాతకంలో గురువు యొక్క స్థితి సరిగా లేనప్పుడు, లేదా పంచమ భావంపై పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు సంతానానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. ఉదాహరణకి 5వ ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి, లేదా శని చూస్తున్నాడు అనుకోండి. శని అంటేనే స్లో, అంటే నెమ్మదిగా వెళ్ళేవాడు, పనులు ఆపుతాడు లేదా ఆలస్యం చేస్తుంటాడు. అంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వస్తాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఇక్కడే శని తన ప్రభావాన్ని చూపిస్తున్నాడని గ్రహించాలి. అలాగే రాహుకేతువులు కూడా, వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. రాహు అంటేనే ఒక భ్రమ. ఆయన 5వ ఇంట్లో ఉంటే ఎన్ని ఐవీఎఫ్ సెంటర్లు తిరిగినా ఫలితం ఉండదు. కేతుగ్రహం వల్ల తరచుగా గర్భస్రావాలు అంటే అబార్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన పూర్వీకులు ఇదివరకే చెప్పి ఉన్నారు, కొన్ని కర్మదోషాలు అనేవి మన డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటాయి.
ఆ జ్యోతిషపరంగా వాటి దోషాలను గుర్తించి సరిదిద్దుకున్నట్టయితే తప్పకుండా సంతానం కలిగే అవకాశాలు ఉంటుంది. ఇక పురుషుల్లో వీర్య కణాలకు చంద్రుడు కారకుడైతే వాటి వేగానికి శుక్రుడు కారకుడు అవుతాడు. అదేవిధంగా స్త్రీలకు నెలసరి సరిగ్గా రావడానికి బుధుడు కారణమవుతుంటాడు. ప్లానెట్స్ కెన్ డిసైడ్ అవర్ బాడీ ఆర్ బయాలజికల్ క్లాక్ అని గ్రహించండి. ఇది బయాలజికల్ సైన్స్ అని గ్రహించండి. ఈ కేవలం మంత్రాలతో ఇవి ఫలితాలు రావు. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే కూడా మార్చుకోండి. అంటే మీ బెడ్రూమ్లో ఎక్కువగా డార్క్ బ్లూ కలర్స్ ఉంటే కనుక తీసివేయండి. ఎందుకంటే నీలిరంగు శని మరియు రాహువులకు సంకేతము. ఇది సంతాన ప్రాప్తికి అవసరమైనటువంటి ఉత్సాహాన్ని, వేడిని తగ్గించేస్తుంటాయి. ఇంట్లో పాత ఇనుప వస్తువులు ఏమైనా ఉంటే తీసి పడేయండి. బెడ్రూమ్లో ఉండేటువంటి ఇనుప వస్తువుల్ని లేదా పాడైపోయినటువంటి ఎలక్ట్రికల్ వస్తువులను తొలగించండి. ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఎనర్జీని బ్లాక్ చేస్తుంటాయి. గర్భగౌరి రుద్రాక్ష అని ఉంటుంది. దీన్ని ధరించడం వల్ల మీ గర్భాశయం చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. అదేవిధంగా గర్భం దాల్చిన తర్వాత ఆంజనేయ స్వామి హనుమత్ రక్ష పెట్టుకోండి. దీనివల్ల పుట్టే బిడ్డ ధైర్యంగా ఉండడము, తల్లి మనసు ప్రశాంతంగా ఉండడము, మీ బిడ్డ మెదడు చక్కగా అద్భుతంగా ఎదగడం జరుగుతుంది. ఇక మంత్ర సాధన విషయానికి వస్తే పురుషులు శుక్రుడికి సంబంధించినటువంటి మంత్రాలని, స్త్రీలు చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రాలని జపించండి. శబ్ద తరంగాలకి అంటే సౌండ్ వేవ్స్కి మన కణాలని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అందుకే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో ఒక పవిత్రమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి విష్ణు యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నించే దంపతులు అమావాస్య, అష్టమి తర్వాత గ్రహణ రోజుల్లో దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. జాతక చక్రం ప్రకారం మంచి తిథి, నక్షత్ర వర్జాలని, వారాలని చూసుకొని మీరు కలవండి. దానివల్ల ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఇక దంపతులు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడము, ఇలాంటి బ్లేమ్ గేమ్ ఆడకండి. ఇద్దరు సంతానం కలగకపోవడం అనేది ఏ ఒక్కరి ఫాల్ట్ కాదు. ఇద్దరు కలిసికట్టుగా ఒకే టీమ్గా వర్క్ చేసి మీరు సంతానాన్ని పొందవచ్చు. ఒకే మాట మీద ఉండండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం కాదు. ఇక చివరిగా ఒక మాట చెప్తాను. మీకు పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ సమస్యను మెయిల్ చేయండి. నేను మీకు వీడియో కన్సల్టేషన్ లింక్ పంపిస్తాను. ఒక టైం స్లాట్ తీసుకొని దంపతులు ఇద్దరు కలిసి కూర్చొని నాతో డైరెక్ట్గా మాట్లాడండి. మీ జాతకాలని నేను డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి మీ పరిస్థితికి సరిపోయేటువంటి ప్రత్యేకమైనటువంటి పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇస్తాను. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తాను. అందరికీ ఒకటే రెమెడీ పనిచేయదు. ప్రతి జాతకం వేరు, వాళ్ళ సమస్య వేరు. ఎందుకంటే కర్మ కూడా దాన్ని ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పర్సనలైజ్డ్ గైడెన్స్ చాలా ముఖ్యం. సరైనటువంటి మార్గంలో నేను చెప్పినటువంటి రెమెడీని క్రమంగా ఆచరించినప్పుడు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు తప్పకుండా పెరుగుతాయి. ఇక చివరిగా ఒక్క మాట చెప్తాను. మీరు మీ డాక్టర్స్ని ఫాలో అవ్వండి. ఆస్ట్రాలజీని అర్థం చేసుకోండి. వైద్యము మరియు జ్యోతిష్యము రెండు కలిస్తే జ్యోతిర్వైద్యం అవుతుంది. ఈ రెండు కలిసి పనిచేస్తేనే సరైనటువంటి రిజల్ట్ కలుగుతుంది. మీకు మంచి టైం వస్తుంది. హోప్ అనేది వదిలిపెట్టుకోకండి. ఈశ్వరుడి మీద నమ్మకం ఉంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ అనుమానం వచ్చినా, ఏ ఇబ్బంది అనిపించినా, లేదా మీరు ఏమైనా సూచన సలహాలు ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో అది రాయండి. లేదా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ సమస్యని ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మనందరం కలిసి ఒక గొప్ప భారతాన్ని నిర్మిద్దాం. ఆరోగ్యవంతమైనటువంటి సంతానాన్ని మీకు కలిగే విధంగా నేను గైడెన్స్ ఇచ్చేటువంటి పూచి నాది. మీ ఇన్ఫెర్టిలిటీ అనే భావనను తీసివేయండి. సంతానం తప్పకుండా అందరికీ కలుగుతుంది. జీవిత చక్రంలో కొంత మార్పులు చేసుకుంటే చాలు. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.